ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కడ వాళ్ళు రండి, మీ అందరికి కూడా వీళ్ళని పరిచయం చేస్తాను. మీరు అమ్మా, ఈ కాలనీలో వాళ్ళందరూ కూడా ఈ పిల్లోని ఎప్పుడన్నా చూసినారా మీరు? ఒకే ఆమె చూసిందంట. ఇంత మందిలో ఒక్కరే గుర్తుపడుతున్నారంటే ఏమని అర్థం? ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్. కానీ నేను గుర్తుపట్టాలి కదా మనుషులు. వెల్ఫేర్ సెక్రటరీ పోనీ ఈయన ఎవరన్నా గుర్తుపడతారా? చేతులు ఎత్తండి. అబ్బో, చాలా మంది పిల్లలు ఎత్తున్నారు. ఎందుకంటే 700 మంది పెన్షన్లు ఈ వీధులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈయన గుర్తుపడతారు. ఏం పేరు నీ పేరు? ఎవరో నన్ను అడిగారు, ఎవరికైనా ఈ వీధిలో ఈ గెరిలో పెన్షన్లు రాకపోతే రాబోయే 3 నెలల్లో కొత్తగా పెన్షన్లు ఇస్తాం. వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర, ఈ సచివాలయంలో ఉంటాడు ఇక్కడ, ఈయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకోవాలా. చేసుకుంటారా? వికలాంగులు కాని, వృద్ధులు కాని, వితంతువులు కాని, ఒంటరి మహిళలు కాని, ఇంకోరు కాని ఎవరైనా సరే పెన్షన్లు రాకపోతే ఈయన దగ్గర వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లానింగ్ సెక్రటరీ. అమ్మాయిని ఎప్పుడన్నా గుర్తుపెడతారా? ఏం తెలియదు అంటే నువ్వు పని చేయట్లేదని అర్థం, అంతే కదా? వస్తున్నావు పోతున్నావు అని అర్థం, అంతే కదమ్మా? అంటే అక్కడ కూర్చుంటున్నావని ఇక్కడ రావట్లేదని. ఏం చేస్తావు వచ్చి ఇక్కడ నువ్వు? ఈ అమ్మాయి ఏం పేరు? నీ పేరు? నాకు నీ పని. ఎందుకంటే ఒక్క మనిషి కూడా పొరపాటును కూడా అనట్లే. అనలేదంటే అర్థం ఏంటి? అస్సలు ఇక్కడ సందర్శనే లేదు, ఇంటింటికి పోలేదు. ఇప్పుడు ఈ మొహం చూడలే కదా, వేస్ట్. ఈమె ఇక్కడ చూసాము. ఎందుకు అట్లా పేరు తెచ్చుకుంటాం? మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా కదా. ఒక్కరన్నా కనీసం ఆమె నోరు తిప్పి చెప్తాను, ఒక్క రోజు కూడా మాట చూడలేదు మేము అంటున్నాం. అంటే అట్లాంటి ఉండాలా? పని చేసే దగ్గర మంచి పేరు లేకపోతే వృధా కదా మనం ఎంత పని చేసి కూడా. ఈ అమ్మాయి పని ఏమిటంటే, ఇళ్ళకు సంబంధించిన, మీకు కొత్తగా ఓ పథకం వచ్చింది. ఎవరికైనా సరే సొంతగా ఇంటి స్థలం ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి 2,50,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటది. కాబట్టి మీకెవరికైనా సొంత స్థలం ఉంటే ఈమె దగ్గరికి వెళ్ళి చూపించి పేరు నమోదు చేసుకుంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు డబ్బులు వస్తాయి, ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉంటుంది. చాలా మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండదు. ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి, ఆధార్ కార్డు తెచ్చుకొని మాకు ఇంటి స్థలం లేదు అని నమోదు చేసుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటది. అంతేనా నువ్వు చేసేదమ్మా? ఈ పనన్నా చక్కగా చెయ్యి. పోయి ఇంటింటికి తిరిగి ఇల్లుందా లేదా కనుక్కొని, అర్థమైందమ్మా? ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాళ్ళ లిస్టు పెట్టుకో, వాళ్ళకి తర్వాత పట్టాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇల్లు ఉంటే, ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం. సరేనా? ఇది ఈమె చేసే పని. ఈయన గుర్తు పెట్టుకోండి. రెగ్యులర్ గా నువ్వు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ఆఫీసులో సచివాలయంలో కనిపించమ్మా. ఓకే, నెక్స్ట్ నువ్వమ్మా? బిఆర్ఓ. ఈమె ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి, అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మీకు ఏదైనా సర్వే నెంబర్లు కానీ లేదా పట్టాలకు సంబంధించిన సమస్యలు కానీ, పట్టాలు ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినారు, మీ సరిహద్దులు, ఇవన్నీ కూడా చెప్పేది. అంతేనా నువ్వు చేసేదమ్మా? రైట్, నెక్స్ట్ ఏం చేస్తావు? ఈ నేన చూసారా? చూసినారా? ఎంతమంది చేయొద్దండి, ఎంతమంది చూసినా చేయొద్దండి. నేను బాగానే చూసినారయ్యా. కాలువలు క్లీన్ చేయించే మనిషి. సింపుల్ గా చెప్పాలంటే, మీలో మురుగునీటి కాలువలు, శుద్ధి కార్యక్రమం, కాలువలన్నీ దగ్గరుండి మనుషులను పెట్టి, ఎంతమంది మనుషులు నీ దగ్గర? 8 మంది మనుషులను పెట్టుకొని మీ దగ్గరంతా కూడా శుభ్రంగా కాలువలు, పారిశుద్ధ్యాన్ని సరిచేసే మనిషి ఈ అబ్బాయి. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. వెరీ గుడ్, మంచి పేరు ఉంది నీకు, అందరూ గుర్తుపడతా ఉన్నారు. ఇంకా ఇంటింటి దగ్గరికి పోయి ఎక్కడ పారిశుద్ధ్యం ఉంటే చేయించండి, డ్రైనేజీల సమస్య ఉంటే వెంటనే మున్సిపాలిటీ దృష్టి తీసుకొని వచ్చి, మున్సిపాలిటీ కదా ఇది, మున్సిపాలిటీ దృష్టి వెంటనే దీన్ని సెట్ చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు క్లోరిన్ పౌడర్ వేయడం కానీ, ఎప్పటికప్పుడు మిగతా కార్యక్రమాలు చేసి, ఇక్కడ వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది వస్తే
ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు? నువ్వమ్మా? ఈమె ఎవరో చూసారా? అబ్బో చాలా మంది చెప్తున్నారు. ఏమి స్పెషల్? స్కూల్ విజిట్, అంగన్వాడీ విజిట్లు అంతా చేస్తాయి. ఈ అమ్మాయి మహిళా పోలీసు. మహిళా పోలీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నింటినీ కూడా, ఇబ్బందులన్నీ కూడా చూసుకొని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్తా ఉంటది. ఓకే, నువ్వు తిరుగుతూ ఉంటావు రోజు? తిరుగుతావు ఆ రోజు ఈమె? వెరీ గుడ్. తిరిగితే ఏదైనా సమస్యలు ఉంటే ఈమెకి చెప్పండి. ఈమెకి చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్ చేరుతుంది. సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాకు కూడా చెప్తుంది. సరేనా? వెరీ గుడ్ అమ్మా. అమ్యూనిటీ సెక్రటరీ. అమ్యూనిటీ సెక్రటరీ అంటే ఏం చేస్తుంటావు నువ్వు? సార్ వాటర్ సప్లై, పైప్ కనెక్షన్, రోడ్, డ్రైన్, హౌసింగ్. ఈ అబ్బాయిని ఎప్పుడన్నా చూసినారా? అబ్బో మనం చూసినారే. ఏం చేస్తుంటాడు ఈయన? మంచినీళ్ళ కొళాయి తిప్పుతా ఉంటాడు. ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి మీకు? 3 days గ్యాప్ సార్. ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయమ్మా? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు వస్తుందా? ఎన్ని రోజులకు ఒకసారి? 4 రోజులు అంటున్నాడు ఆయన. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది కదమ్మా? 3 days గ్యాప్ సార్. నువ్వు చెప్తే అబద్ధం చెప్తావు. నువ్వు కండు వేసుకున్న వాళ్ళు నమ్మని నేను అసలు. ప్రజలు చెప్పాలి. పెద్దమ్మ నువ్వు చెప్పు, ఎన్ని రోజులకు ఒకసారి వస్తే? ఆ बोले कितने दिन के एक बार पानी आता है, पीने का पानी? 2 दिन 3 दिन को एक बार पानी आ रहे हैं? नहीं आ रहे? आ रहे ना? उठाओ माँ, आ रहे नहीं मान लो। हाँ, 2 या 3 दिन को एक बार, 2 दिन को एक बार, ठीक है ना? ठीक है. जो पानी लाइन में ఏమయ్యా లైన్ మ్యాన్ ఎక్కడ వచ్చినావా? మహేష్ ఈ నీళ్లు తిప్పే పిల్లాడు, ఇదిగో ఈ పిల్లాడు రాయి అనవేనా? ఈయన ఎప్పుడన్నా చూసారమ్మా? పేరుతండి, ఎంతమంది చూసారో? వెరీ గుడ్. ఈయన మీ కాలనీ మొత్తానికి వీధి లైట్లు వేసే మనిషి. ఎన్ని లైట్లు కావాలి? ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి? ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదు? కనెక్షన్స్ ఎందుకు ఇవ్వలేదు? నేను మళ్ళీ ఈసారి విజయనగర్ కాలనీకి వస్తే కాలనీ అంతా దగ లైట్లతో ఉండాలా. అర్థమైనా? లైట్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నీకు ఈయడానికి ఏమి కష్టం? ఏ లైట్, ప్రతి ఒక్క లైట్ పోల్కి లైట్లు ఉండాల్సిందే. కొత్తగా చేరిన కార్యకర్తలకి అందరికీ చెప్తా ఉన్నా, అమ్మా మీకు కూడా చెప్తా ఉన్నా, ఈయన పరిచయం చేస్తా ఉన్నా. ఈయనకి చెబితే లైట్లు ఇస్తాడు. ఈయనకి కావాల్సిన లైట్లన్నీ కూడా నేను ఇచ్చి పంపిస్తా. అర్థమైందా? మీరందరూ కూడా ఉన్న యువకులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అందరూ తీసుకొని జాగ్రత్త, నువ్వు అన్ని చెయ్యాలా. ఎక్కడ లైన్ మ్యాన్ వచ్చినాడా? ఎత్తిపోయినట్టున్నాడు ఆ మనిషి. సో మంచినీళ్ళకి సమస్యనైనా వీళ్ళందరినీ పని చేశాను, వీళ్ళందరి దగ్గర పని చేయించుకోండి. ఇంకేదన్నా కష్టం ఉంటే కూడా తప్పనిసరిగా ఈ కార్యకర్తలు తమ్ముడు మీరు యువకులందరూ కూడా ముందుండి చేర్చుకోవాలి. సరే, చేసుకుంటారా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.